అటువంటి శంకరుడు యమధర్మరాజు గారిని సంహరించాడు మార్కండేయుని యొక్క కథలో. అలాగే మన్మధుణ్ణి సంహరించాడు. మన్మధుణ్ణి సంహరించాడు అన్న మాటకాయ తాత్వికమైనటువంటి అన్వయం, మన్మధుని యొక్క బాణములు తల్లిదండ్రుల మీద పడిన కారణం చేత మనం శరీరాన్ని పుచ్చుకుంటున్నాం. ఏ పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ అనుగ్రహం కలిగిన నాడు ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టేయడం. ఇక కాలుని యొక్క పాశములు పడి శరీరాన్ని విడిచిపెట్టడు. ఇక యమధర్మరాజు గారితో చర్చ ఉండదు. ఆయన వస్తే శరీరం విడిచిపెట్టడం కాదు, దాని ఆయుర్దాయం పూర్తయిపోయి సాక్షిమాత్రంగా చూస్తూ జ్ఞానమునందు నిలబడి జీవన్ముక్తుడై విదేహముక్తిని పొందే ముందు శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటారే. దోసపండు తీగ నుంచి విడిపోయినంత అలవోకగా జీవుడు శరీరం నుండి విడుదలైపోతాడు. అలా ఆయన యొక్క అనుగ్రహము కలిగిన నాడు అది చిట్ట చివరిసారి శరీరం విడిచిపెట్టడం, ఇంకొకసారి పుట్టడం. కాముని యొక్క బాణములకు పునర్జన్మ స్వీకారం అన్న మాట రాదు. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి దక్షుడు శంకరుడు. అటువంటి దక్షుడు భర్గుడు అన్న నామంతో కీర్తింపబడుతూ ఉంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వారితో కలిపి సరసిజ గర్భ ఆ బ్రహ్మగారు, అలాగే మహానుభావుడైనటువంటి భర్గుడు పరమశివుడు కూడా ఉన్నారు. ఉండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన దక్ష ప్రజాపతి సభాప్రవేశం చేస్తున్నాడు. ఎవరు దక్ష ప్రజాపతి? ఆయనకి ప్రజాపతి ఒక పదవి. ఆ పదవి కల్పింపబడింది, ఆ పదవి వసంగబడింది. ఎవరి చేత? చతుర్ముఖ బ్రహ్మగారి చేత ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి లక్షణం. పదవి చేత అహంకారం కొందరికి, అందం చేత అహంకారం కొందరికి, ఐశ్వర్యం చేత అహంకారం కొందరికి, ఏదో బంధుగణాన్ని చూసుకుని అహంకారం కొంతమందికి. ఎన్ని రకాల అహంకారాలైనా అన్నిటినీ తీయగలిగినటువంటిది ఒక్కటే, కాలం. ఆ కాలము ఈశ్వర స్వరూపం. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. కాలమునందు అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది. కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపము. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు వాద్యమగుచు అంటారు. కాబట్టి శివుని యొక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు. అటువంటి పరమశివుడితో ఒక దేహ అనుబంధం ఒకటి ఏర్పడింది, దేహ సంబంధం. ఇది ఒక విశేషం. ఆయనకి శివుడు అల్లుడవలేదు. ఆయనకి శివుడు అల్లుడవడం అనేది ఎందువల్ల జరిగింది అంటే అమ్మవారి అనుగ్రహం చేత జరిగింది. అక్కడ ఉన్నటువంటి విషయ రహస్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ మహాకారుణ్యమూర్తి, ఆయన కూడా అంతే. ఆమె తత్వం ఏమి అంటే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, ఒక్క భగవంతునికే ఇల్లాలు. అందుకనే ఆమె దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. అడిగాడు కనుక నీవు నా కుమార్తెగా రావాలని. ఇప్పుడు ఉద్ధరింపబడ్డాడు, జగన్మాతకి తండ్రి అయ్యాడు. ఎంత అదృష్టం! కరాగ్రీణ స్పృష్టం తృహిణగిరిణ అంటారు శంకర భగవత్పాదులు. చేత్తో ఇలా గడ్డం పట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు అని బతిమాలాడు హిమవంతుడు. ఎంత భాగ్య విశేషం! నేను తండ్రిని అని లోకాలకన్నిటికీ ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి గడ్డం పెట్టుకుని అమ్మ కొంచెం అన్నం తినవు, బువ్వ తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బతిమాలాడు. అమ్మవారికి తండ్రిగా రావడం అంటే అదో గొప్ప అదృష్ట విశేషం. కానీ అమ్మవారి యొక్క తత్వరహస్యం ఏమి అంటే ఆమె ఎక్కడ ఉన్నా ఆయనే భర్త. అందుకని పరమశివునికి ఇల్లాలైపోయింది మళ్ళీ. కానీ ఆయనేమనుకున్నాడంటే శంకరుడు నా అల్లుడు, శంకరుడు నా అల్లుడు కనుక
నేను మామగారిని కనుక నేను ఆయనకి పితృపంచకంలో ఒకండి కనుక నేను కనపడితే ఆయన లేచి నిలబడాలి. ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి చూడండి. ఒక్కొక్క సందర్భంలో కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. అవతల ఆయన చాలా మహానుభావుడని తెలుసు, అవతల ఆయన పరమ భాగవతోత్తముడని తెలుసు. ఆయన్ని బాధ పెట్టడం కానీ ఆయన మనకి ఏదో చెయ్యాలని కోరుకోవడం కానీ చాలా దోషభూయిష్టం అని తెలుసు. ఇన్నీ తెలిసి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, ఆయన మా వియ్యంకుడండి అందుకని మాకు బూడిగం చెయ్యొద్దా అని ఓ ఆలోచన వస్తుంది. ఆయన ఒకరికి అల్లుడు అయ్యారనుకోండి, మా అల్లుడు కదా మమ్మల్ని గౌరవించద్దా అని ఆలోచన వస్తుంది. ఆయన ఇంట్లో ఏదో ఓ అన్నగారి స్థానంలో ఉన్నాడు అనుకోండి, మా అన్నయ్య కదా మాకు ఇవన్నీ చెయ్యొద్దా అని ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అక్కస్సుకి దారి తీస్తుంది, అర్థం ఉండదు. కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి, కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది బయట నుంచి వచ్చేది కాదు కోపం అన్నది. అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాదహేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి, అది ఎప్పుడూ ఇమడనివ్వదు, ఎక్కడా ఇమడనివ్వదు. నేనింతటి వాణ్ణి అన్న భావన ఒకటి నాకు ఏర్పడిపోయింది అనుకోండి, నేను సభలోకి వెళితే నన్ను ముందు కూర్చోబెట్టాలి, నేను దర్శనానికి వెళితే నాకు ముందు దర్శనం ఇప్పించాలి, నేను ఎవరింటికన్నా వెళితే అందరూ అగ్గగ్గలాడిపోవాలి, అయ్యి బాబోయ్ ఆయన వచ్చారు రెండని కూర్చోబెట్టాలి. నేను ఓ సభలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినలేను. నేను ఓ గుడి దగ్గరికి వెడితే 10 మందితో పాటుగా వరుస క్రమంలో నిలబడి దర్శనానికి వెళ్ళలేను. ఎందుకంటే ఏదో ఒక అంశ పెట్టుకుంటాడు, నా ఎందు విభూతి ఉంది కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి. ఇది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే భగవంతుని యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఈ చీడ విడిచిపెట్టదు. ఆయన కన్నా ఏ విషయంలోనూ నువ్వు అధికుడవు కావు. ఆయన అనుగ్రహం నిన్ను అలా నిలబెడుతోంది. ఆయన దర్శనానికి వెళ్ళేటప్పుడు పరమ వినయంతో వెళ్ళాలి నేను అన్న స్పృహ కూడా కలగనివ్వదు. కలగనివ్వకపోతే ఏం చేస్తుందంటే అడుగు పెట్టిన దగ్గర నుంచి వెంట తరుగుతోంది కదా భూతంలాగా, తనని ఎవరో ఏదో అన్నారు అవమానించారనేటటువంటి క్రోధం ఒకటి లోపల బయలుదేరుతుంది. అది కానీ పట్టుకుందా, అది దీర్ఘకాలికమైందా, వెంటనే ఆపలేకపోయాడా, ఉత్తమే క్షణకోపస్య మధ్యమేద్ఘటికాద్వయం అధమేశ్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకః క్రుద్ధ పాపన్న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయామాచ నరం సాధూన్ అధిక్షిపేత్ అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఒక్కసారి క్రోధానికి వశపడిపోయినటువంటి వాడు పెద్దల్ని కూడా చంపేస్తాడు. ఆ క్రోధానికి హద్దు ఉండదు, నోటితో ఏం మాట్లాడుతున్నాను ఉండదు, ఎలా ప్రవర్తిస్తున్నాను ఉండదు. కాబట్టి ఆ అహంకారం అనేటటువంటిది లోపల ఏర్పడిపోతే అసలు అందులో ఉండేటటువంటి తత్వాన్ని మరిచిపోతాడు. మరిచిపోయి అక్కరలేనటువంటి అహంకారం అంతా వచ్చేస్తుంది. మీరు చూడండి, ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇంత ప్రేమగా మాట్లాడుకున్న వాళ్ళు పెళ్ళికి ముందు తీరా పెళ్ళి జరుగుతుంటే, ఇప్పుడు చాలా తగ్గింది, పూర్వం చాలా పెళ్ళిళ్ళల్లో వియ్యపురాలు అన్నం తిందాం. ఎందుకు తిందంటే కారణం వెతుక్కుంటారు, ఏదో ఒకటి వెతుక్కుని అన్నం తినడం మానేస్తారు. అక్కడి నుంచి ఏమిటంటే అందరూ వెళ్ళి పిల్లని బతిమాలినట్టు బతిమాలాలి, బతిమాలి తీసుకురావాలి, బొంగమూతి ఎట్టాలి. ఏమిటి, ఆ ఇద్దరికీ పిల్లాడు పుడితే నేను తాతని వాడు తాత, మా ఆవిడ అమ్మమ్మ అయితే ఆవిడ నాయనమ్మ. వాడు ఒకవేళ నాకు కొడుకు అనుకోండి, నేను తాత ఆయన తాత, మా ఆవిడ నాయనమ్మ అయితే ఆవిడ అమ్మమ్మ. ఇద్దరము అదే సంతోషాన్ని పొందుతున్నాం కదా, వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తున్నప్పుడు ఆ అవగాహన ఉండదు. అయ్యో మేము దెబ్బలాడుకుంటే పిల్లలు ఎలా సంతోషంగా ఉంటారు, అసలు మేము కదా పెద్దవాళ్ళం కలిసిమెలిసి ఉండాలి ముందు, అసలు ఆ సర్దుబాటు ఉండదు. వియ్యపురాలంటే అన్నం మానేస్తేనే వియ్యపురాలు, అన్నం తింటే వియ్యపురాలు ఎందుకు అవుతుంది? అంత అర్థం లేని ఏమిటి, ఆ క్షణంలో ఆ పెళ్లిపీటల దగ్గరే ఆ హౌలంతా. ఆ తర్వాత ఆ హౌలు ఉన్న వాళ్ళని పిలిచేది ఉండదు, పెట్టేది ఉండదు, ఎలాగో బద్దలైపోతాయి సంబంధాలు. అందుకే చాలా కుటుంబాల్లో ఆ వ్యవస్థ అలా ఏడుస్తోంది. కాబట్టి అహంకారం అనేటటువంటిది అంత ప్రమాదకరమైనటువంటి లక్షణానికి తీసుకెడుతుంది. ఎప్పుడో జరిగిపోయిన కథ అని అనుకోకండి.
ఎక్కడైనా సరే భగవత్ సంబంధమైన కథలో చెప్పబడేటటువంటి వ్యగ్రతలు మన జీవితానికి దిద్దుకోవడానికి సాధనాలు. అమ్మవారిని కూతురుగా రమ్మని ప్రార్థించినవాడు అమ్మవారు కూతురుగా వస్తే వరసకి పరమశివుడు అల్లుడయ్యాడంతే. అది దానివల్ల నువ్వు ఒక అభ్యున్నతిని పొందావు, అంతేకాని పరమశివుడు మీ కాళ్ళు పడతాడనే దాని అర్థం. పరమశివుడు కాళ్ళు పడితే నువ్వు తరిస్తావా? అసలు ఆయనకి ఏం అభ్యంతరం ఉండదు, పట్టమంటే పడతాడు. కానీ అదే ధోరణి, అదే ఉండవలసిన అహంకారం. అంత అహంకారాన్ని పొందాడు శంకరుడు. ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే, అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు దక్ష ప్రజాపతి, కానీ నిజానికి ఆద్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో? శంకరుడు. ఆయనకి ఆదా అంతమా? పరమాత్మస్వరూపం ఆయన. అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి, నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి. ఆయన నిలబడకూడదు. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మం దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు. కానీ ఆ ఒక్క క్షణంలో దక్ష ప్రజాపతి సభలోకి వస్తున్నప్పుడు పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ లేచి నిలబడలేదు. బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, ప్రజాపతిని, కాబట్టి తండ్రి నిలబడవలసిన అవసరం ఏమిటి? ఆ తండ్రిని కన్న తండ్రి శంకరుడు. మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు? ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు. నా అల్లుడు లేచి నిలబడద్దు. కాబట్టి పితామహ భర్గులు తక్క అందరున్, ఆయన సామాన్యుడు కాదురా, కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గశబ్దం వేశారు. అజ్ఞానమును ధ్వంసం చేయగలిగిన వాడు. అదే చిట్ట చివరికి జరిగింది. కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది దక్షారామం. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే, ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు. మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నిందగా అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది తప్ప అసలు నింద భగవంతునికి అన్వయము కాదు. కానీ బుద్ధి చేత పాపాన్ని మూటగట్టుకుంటాడు అంతే. నేను ఆయన్ని నింద చేద్దామని చెప్పి నింద చేశాననుకోండి, నీ మెళ్ళలో పావులు వేసుకుంటావు, గొలుసు లేదు, బూడిద లేదు నీకన్నాను అనుకోండి, అది ఆయనకి స్తోత్రం. నిజమే, ఆయన పావులు వేసుకుంటాడు, ఆదిశేషుణ్ణి వేసుకుంటాడు, వాసుకిని వేసుకుంటాడు. పిల్లపావుని నేను వేసుకోగలనా? అది ఆయన పట్ల స్తోత్రం అవుతుంది. కానీ నా బుద్ధి చేత, నేను ఏ బుద్ధితో ఆయన అన్నానో ఆ బుద్ధి చేత పాపాన్ని సంక్రమింపజేసుకుంటాను. కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనే లేదు. కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు. ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు, కానీ తాను లేవకూడదు, ధర్మసూక్ష్మం ఉంది. పెద్దవాడు, లోకమునకు అంతటికీ కూడా అసలు ఎప్పుడు వచ్చినవాడో ఆయన ఆద్యంతములు తెలియవు. పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం. అయినప్పుడు తాను నిలబడకూడదు, కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి. మరి లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది? లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు శంకరుడు. అందుకే ఖట్వాంగి అని ఆయనకో నామం. ఖట్వాంగి అంటే చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే 5వ తల గిల్లేశాడు. ఆ 5వ తల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది. బ్రహ్మహత్యాపాతకం దోషభూయిష్టము సుమా అని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్వాంగి అనో నామం వచ్చింది. నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా? రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి, బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుందా? అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి. రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అలాగే పరమేశ్వరుడు కూడా ఖట్వాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ. నీ చేశాను కదా, నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా? కాబట్టి చేయకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకుని ఒక నామాన్ని సంతరించుకున్నాడు. అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు. ఎవరు నారాయణుడు? ఆయనే. ఆయనకి నారాయణుడికి అభేదం. నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు. ఏదో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పినట్టు ఈయనకి తులసీదళం, ఆయనకి మారేడు దళం. ఆయన మానాథుడు, ఈయన ఉమానాథుడు, అంతే తేడా తప్ప ఇద్దరూ ఒకటే. అసలు తత్వతః తేడా ఎందుకు ఉంటుందండి? లక్ష్మీదేవి యొక్క నామాలు పరిశీలిస్తే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని చదువుతున్నావా? నవదుర్గాం మహాకాళీం పరమశివుని యొక్క ఇల్లాలని జరుగుతున్నావా? వెంటనే గుండెలు బాధేసుకుంటావా? దానికి తత్వాన్ని చూస్తారంతే.
కాబట్టి తత్వతః ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది. ఆ ఒక్క స్వరూపం మూడు లోకములకు మూడు మూర్తులకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. అది ఒక్కటే స్వరూపం. కాబట్టి అటువంటి శంకరుడు అవతల వారిలోని నారాయణునకు గుప్త నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆయన చేసిన తప్పేం లేదు. కానీ ఈయనకి అహంకారం వచ్చింది. కోపం వచ్చిన వాడికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా? మీరు కూడా కలియబడ్డారనుకోండి, వాడు సంతోషిస్తాడు. అదో విశేషం. మరి కోపంలో మనం ఎవరినో కోపడ్డాం అనుకోండి, వాడు కోపడ్డాడు అనుకోండి, వీడో 10 వాడు 20 అని ఆఖరికి ఇద్దరిని ఎవరో వెనక నుంచి వచ్చి నడువుల మీద చేతులేసి వీడిని ఇట్లాగేసి వాడిని అట్లాగేసి ఎవరింట్లో వాడు పోయాడు అనుకోండి, కొంత తృప్తి. నేనన్నాను వాడన్నాడు. వీడు ఎంతన్నా అవతలవాడు ఏమంటలేదు అనుకోండి, వీడికి మండిపోతుంది. ఏమిట్రా ఇన్నన్నా ఏమి అండం అని. అదే జరిగింది అక్కడ. ఆయన ఎందుకండం? అమాయకత్వం. బిడ్డడు దక్ష ప్రజాపతి ఏం తెలియదు, అహంకారగ్రస్తుడయ్యాడు. అహంకారం దెబ్బతింది, కోపం వచ్చింది, ఏదో మాట్లాడుతున్నాడు. దానికి నేను కోప్పడితే ఇంకెలా? ఇంకా శివుడు ఎందుకు అవుతాడు? శివుడు అన్న మాటే కాదు, ఆయనకొక్కడికే ఒక బిరుదునామం ఉంది, సదాశివ అని. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదా బ్రహ్మ, సదా విష్ణు ఇటువంటి పేర్లు లేవు. సదాశివ. సదాశివ అంటే ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఆయన యందు అవగుణములు వ్యక్తము కావు అని అర్థం. నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. కాబట్టి సదాశివుడు అయినప్పుడు అవతలవాడేదో బుద్ధిహీనుడయ్యాడని ఈయన అయిపోతాడా? అందుకని ఆయన అవ్వలేదు, ఆయన మౌనంగా ఊరుకున్నాడు. ఆయన బోలెడన్ని చదివాడు, ఈయన నవ్వారు, ఊరుకున్నారు. కానీ ఇప్పటికీ లోకంలో అక్కర్లేని విషయం ఒకటి ఉంది. శంకరుడు ఊరుకున్నాడు, నందీశ్వరుడు ఊరుకోలేదు. అసలు వాళ్ళు బాగుంటారు, అనుజన కూడా అల్లరి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నందీశ్వరుడు లేచి దక్ష ప్రజాపతి అలా అన్నాడని దక్ష ప్రజాపతి మీద కోప్పడ్డాడు. దక్ష ప్రజాపతిని అంటున్నాడని కోపం వచ్చి దక్ష ప్రజాపతి తరపున భృగువు లేచి ఆయన కోప్పడ్డాడు. అసలు పరమశివుడు బాగానే కూర్చున్నాడు. భృగువు నందీశ్వరుడు యొక్క అల్లరి ఎక్కువైపోయింది. అయిపోయి పరస్పరం శాపాలు కూడా ఇచ్చేసుకున్నారు. ఈయన అబ్బో చాలా బాగా దెబ్బలాడుకుంటున్నారే అని లేచి చక్కగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడి మనసులో అది కానీ నిలబడిందనుకోండి, ఎవరికి చెప్పాలి? వెళ్ళి వెంటనే ఇంటి దగ్గర దాక్షాయణికి చెప్పాలి. మీ నాన్నగారు ఇవాళ ఏం చేశారో తెలుసా? ఇంత అల్లరి చేశారు సభాముఖంగా. అందులో అహంకారము ఎంత ప్రమాదకరమైన దెబ్బతీస్తుందో అవమాన భావన కూడా అంతే దెబ్బతీస్తుంది. అందులో ఒక్కడు ఉన్నప్పుడు అన్నాడు అనుకోండి, నేను పట్టించుకోనండి, 10 మందిలో అన్నాడు అంటాడు, సభలో అన్నాడు కదా. అప్పుడు శంకరుడు ఎంత నొచ్చుకోవాలి? అసలు ఆయన మనసులోకి వెళ్ళలేదని గుర్తు ఏమిటంటే ఆయన ఇంటికి వెళ్ళి ఏమీ చెప్పలేదు, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. కనీసం అదేంటండి మీరు అలా ఉన్నారు ఇవాళ అని కూడా ఆవిడ అడగలేదంటే అలా అడగడానికి అవకాశం ఇవ్వలేదు. అంత మాత్రం చేత ఆయన అలా ఉంటే తప్ప తెలుసుకోలేని అమాయకురాలు ఆవిడ కాదు. అలా అయితే ఆవిడ సర్వజ్ఞ ఎందుకు అవుతుంది? ఆవిడికి తెలుసు. కానీ అది ఇప్పుడు అడగవలసినంత విషయం కాదు. ఆయనే పట్టించుకోరు, నేను ఎందుకు పట్టించుకుంటాను? ఆయన శివ అయితే ఆవిడ శివా, ఆవిడ భవ అయితే ఆవిడ భవాని, ఆయన హంస అయితే ఆవిడ హంసిని, ఆయన రుద్ర అయితే ఆవిడ రుద్రాణి. అయినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో ఆవిడ అలా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది? ఆవిడ బేలతనాన్ని పొందదు, ఆవిడ ఊరుకు. శివుడు బాగానే ఉన్నాడు, పార్వతీదేవి బాగానే ఉంది. పార్వతీదేవి కాదు అప్పటికి దాక్షాయణిగా ఆవిడ హాయిగానే ఉంది. ఇబ్బంది అంతా ఎవరికి వచ్చిందంటే దక్ష ప్రజాపతికి వచ్చింది. ఆయనకి కడుపులో దుగ్ధ తీరలేదు. ఆయన ఇంటికి వెళ్ళాడు కానీ పట్టుకెళ్ళాడు ఇవన్నీ. ఊగిపోతున్నాడు వెళ్ళిన. ఎలా ఇన్నన్నానేమనలేదే. కాబట్టి అవతలవాడు నొచ్చుకోవాలి, తను చేసే పనికి నొచ్చుకుని బాధపడి. చాలా అటువంటి సంస్కార బలం ఏర్పడకూడదు సుమండి. అందుకే తలకాయ ఎగిరిపోయి గొర్రె తలకాయ వచ్చింది ఆఖరికి. అంతంత కక్షలు అంతంత కార్పణ్యాలు ఎప్పుడూ మనసులో పెట్టుకోకూడదు. అది ఎక్కడి వరకు అంటే ప్రయత్నం ఎందుకు చెయ్యాలి అంటే అవతల వారు తప్పు తెలుసుకోవడానికి. వాడు తెలుసుకున్నాడు మంచిది, తెలుసుకోలేదు ఈశ్వరుడు తెలియ చెప్తాడు, అంతవరకే. అంతేకాని మనుష్యులే పాడు చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. దక్ష ప్రజాపతి నిరీశ్వరయాగం చేస్తాడు. అసలు పరమశివుడికి హవిస్సు లేదు ఇందులో. ఉంది ఆయనకి అధికారం అలా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.